రైతులందరికీ నమస్కారం అండి. నేను సామూహిక కంపెనీ నుంచి వచ్చాను. నా పేరు వంశీ. రైతు సామూహిక కంపెనీ పత్తి పెట్టడం జరిగింది. ఇలా ఏ రకం పెట్టాడు, ఎలా ఉంది అనేది రైతు మాటలు తెలుసుకున్నాం. అన్న నమస్కారం. అన్న నమస్కారం. ఎవరన్నా? ముడకలగూడెం. మండలం ఏది వస్తుంది? అయినా ఊరు వస్తుంది. ఇప్పుడు పత్తి పెట్టారు, సామూహిక కంపెనీ పత్తి పెట్టారు కదా, అందులో ఏ రకం పెట్టారు? ఆరాధ్య రకం పెట్టారు. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే అది పెట్టిన కంచెలు ఇప్పటి వరకు చూసుకుంటే ఎన్ని రోజులు అవుతుంది పెట్టి? ఇప్పుడు నేను పెట్టి 60 రోజులు అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అది ఎట్లా ఉంది? జనరేషన్ వచ్చిన సంది ఇప్పటి వరకు చూసుకుంటే మొలసుడు మంచిగా మొలిచింది. ఓకే. చేను సుధా నీట్గా వస్తుంది. గూడ సుధా మంచిగా వస్తుంది. కూడా మంచిగా వస్తుంది. పంగల్స్ కింద నుండే వస్తాయి. కింద నుంచి వస్తాయి. ఇప్పుడు వేరేది కూడా పెట్టారు కదా మీరు, ఇది ఒక రకం పెట్టాలి. ఈ భూమిలో ఎన్ని రకాలు సాగు చేస్తున్నారు? 2 రకాలు పెట్టారు. 2 రకాలు పెట్టిల్లు. అది వేరే సీడ్ పెట్టిల్లు. వేరే సీడ్ పెట్టిల్లు. దాంతో పోల్చుకుంటే ఇది ఎట్లా ఉంది? దానికంటే ఇది బాగుంది. ఏ షాప్ లో తీసుకొచ్చి? 2 ప్యాకెట్లు, ఇవి 2 ప్యాకెట్లు. ఇది నీకు ఎవరైనా చెప్పారా ఇవి రకం ఏమని చెప్పి మీరే పోయి తీసుకొచ్చారా షాప్ లో? మన మొలకలగూడెం రవి ఇది పెట్టు బాబాయ్ అని ఇచ్చాడు. ఇచ్చిండు. మంచిగా ఉంటుంది అని చెప్పాడా? మంచిగా ఉంటుంది, పెట్టు బాబాయ్, నువ్వు నమ్మకంగా పెట్టుకోవాలి. నమ్మకంగా పెట్టు. ఇప్పుడు మీరు 60 రోజులు అవుతుంది కదా, 3 స్టేజ్ లో ఉంది అన్నారు కదా, ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు ఒకసారి దీన్ని గమనిద్దాం నిజామాబాద్ ఎట్లా అనేది. చూడండి మనకి ఇది ఈ మొక్క ఎట్లా ఉంది అనేది చూడండి. ఇది కూడా చూడండి ఒకసారి. దాంతో పోల్చుకుంటే ఇంకో ఈ చెట్టు కూడా చూడండి. ఇది ఆల్రెడీ ఫ్లవరింగ్ రావడం జరిగింది. దీనికి ఫ్లవరింగ్ రావడం స్టేజ్లో ఉంది. దీనికి ఎన్ని సైడ్ బ్రాంచెస్ వచ్చాయో మనం ఒకసారి కౌంట్ కూడా చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ చివరి వరకు చూసుకుంటే 10 సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి మనకి. ఇప్పటివరకు ఇది 60 రోజుల పంట అవుతుంది. ఇంకొక 15 రోజుల్లో మనకి ఇది వచ్చేసి ఇప్పుడు దీనికి మొగ్గలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా మన ఫ్లవరింగ్ ఏ స్టేజ్లో ఉంది, ఎన్ని ఉన్నాయి అనేది కూడా కౌంట్ చేద్దాం. చూడండి ఇది ఫ్లవరింగ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. దీనికి 2 ఉన్నాయి, 13 14. చూడండి ఇటు కూడా 15 16 17 18 19 20 21 25 దాకా ఉన్నాయి. ఇప్పటికి కంపెనీ ఆరాధ్య వెరైటీ ఇప్పటివరకు చూసుకుంటే పోల్చుకుంటే రైతు మాటలు మనం విన్నాం. ఇవ్వదాకా ఎలా ఉందనేది మీకు కూడా అర్థమైపోతుంది. ఒక్కసారి సామూహిక కంపెనీ మీరు పెట్టే రకాలతో పోల్చుకుంటే సామూహిక కంపెనీ పెట్టి చూస్తే మీకు ఇప్పుడు ఈ వీడియోతో కాకుండా పత్తి వలిగినాక కూడా బుగ్గ మనకు కాయ అయినాక పత్తి వలిగినాక కూడా మీ ముందుకు రావడం జరుగుతుంది అని. ఇప్పుడు మీకు ఇది సాటిస్ఫై ఇప్పటివరకు చూసుకుంటే ఇప్పటివరకు ఓకే. వేరే వాళ్ళు ఎవరైనా చూసారు? ఎన్ని స్ప్రేయింగ్ చేశారు దీనికి ఇప్పటివరకు? ఒకటిసారి చేశారు. ఇప్పటివరకు ఏం స్ప్రేయింగ్ చేయలేదు. ఆ స్ప్రేయింగ్ తోటే ఇంత బాగా రావడం జరిగింది. మిగతా వారికి ఇప్పుడు వేరే రకం వేస్తారన్న దానికి ఎన్ని స్ప్రేయింగ్ చేశారు? దానికి ఒకటేసారి చేసే ముడుతుంటాను. ఇది కొంచెం ముడత గిట్ల ఏం లేకుండా నీట్గా వస్తుంది. కర్ర లావుగా వస్తుందా, కొంచెం సన్నగా వస్తుంది? ఎలా వస్తుంది? ఇది ఘనంగా వస్తుంది. ఎన్ని ఎకరాలు వేస్తారు? ఇది ఎకరం 10 గుంటలు. ఎకరం 10 గుంటలు వేస్తారు. ఎకరం 10 గుంటలు చూడండి. చేను ఒక్క తీరుగా ఉంది, పచ్చగా ఉండడం జరుగుతుంది. ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఓవరాల్ గా అన్ని ఒక తీరుగా ఉండడం జరుగుతుంది. చూడండి ఫ్లవరింగ్ ఎట్లా ఉంది అనేది. ప్రతి మండకి మనకు 3-4 ఉండే ఇప్పుడు ఈ స్టేజ్ లో. చూడండి ప్రతిది అలాగే ఉంది. చూసుకుంటే చేను మొత్తం ఒక తీరుగా ఉంది గమనించినట్టయితే. చూడండి ఈ ప్యాకెట్ చూడండి. సామూహిక కంపెనీ ఆరాధ్య వెరైటీ రైతు ఫస్ట్ టైం మనం నమ్మి పెట్టడం జరిగింది. రైతుకి ఈసారి సాటిస్ఫై అయితే రైతు ఇంకో 10 మందికి చెప్పి నేను ఏపిస్తా అని చెప్పి రైతు చెప్పడం జరుగుతుంది. అన్న మీ ఫోన్ నెంబర్ ఇప్పుడు ఒకసారి. 9912842609. మీరు ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్ మీరు చెప్పారు కదా, ఈ వీడియో రైతులు చూడడం జరుగుతుంది. వేరే వాళ్ళ రైతులు చూస్తే అది ఎట్లా ఉంది అనేది మీరు కాల్ చేస్తే చెప్పాల్సిందే కోరుతున్నాను. ఓకే థ్యాంక్ యూ.